హనుమంతుడిని, ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధించాలి? అంటే ఎటువంటి పూజ చేస్తే మంచిది? ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజు, హనుమాన్ ఆవిర్భావ దినోత్సవం రోజు మనకు ముఖ్యంగా ఆ స్వామివారిని నమస్కారం, నామస్మరణ, అభిషేకము, అలంకరణ, అలాగే ప్రత్యేకంగా హారతి, ఆ స్వామివారికి నైవేద్యముగా వడమాల, అలాగే స్వామివారికి హారంగా పూల హారం కంటే ఆ స్వామివారికి ప్రత్యేకంగా తమలపాకులతో హారం ఆ స్వామివారికి ప్రత్యేకం. ఇవన్నీట్లో ఏవి చేసుకున్నా స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అందులో స్వామివారికి అభిషేకము, పంచామృతాభిషేకం చేయొచ్చు. స్వామివారికి అలంకరణ అంటే ఏమంటారు, సింధూరముతో, నువ్వుల నూనె సింధూరం వేసి ఆ స్వామివారికి అలంకరించవచ్చు. అలాగే స్వామివారికి హారము అంటే పూల హారం కంటే కూడా ప్రత్యేకంగా తమలపాకు హారం. స్వామివారికి నైవేద్యం వడమాల, వడలు నైవేద్యం పెట్టినా ఓకే, వడమాల వేసినా ఓకే, అప్పాలు పెట్టడము ఓకే. అలాగే వాటితో పాటు వడపప్పు, పానకము కూడా ప్రత్యేకం. అవి కూడా ఆ స్వామివారికి ప్రీతికరం, వాటిని కూడా జరిపించినా ఓకే. దాంతోపాటు ఆ స్వామివారికి ప్రియంగా తులసి దళాలు అందులో పెట్టి ఆ స్వామివారికి నైవేద్యం పెడితే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. వాటితో పాటు రామాయణము, అలాగే సుందరాకాండ, వాటితో పాటు హనుమాన్ చాలీసా పారాయణము, హనుమాన్ అష్టోత్తరములు, ఇవన్నిటిలో ఏవి చేసినా కానీ ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే హనుమాన్ జయంతి కానీ, హనుమాన్ విజయోత్సవం కానీ, ఆ రోజు ఆ స్వామివారిని ఎంత స్మరిస్తే, ఎంత నామస్మరణ చేస్తే, ఎంత ఆ స్వామివారి యొక్క భజనలు, కీర్తనలు చేస్తే అంత ఆ స్వామివారు సంతోషపడతారని చెప్పొచ్చు.